హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. ఒక మాట చెప్తాను, నిజం చెప్పండి. మీకు ఎంతమందికి ఇష్టం అండి? నిజంగా చెప్పాలండి, ఇది ఎంతమందికి ఇష్టం మీకు? బీట్రూట్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం అండి? నిజం చెప్పండి, నాకు కామెంట్ పెట్టండి, చెప్తున్నాను. ఎందుకంటే నాకు అస్సలు ఇష్టం లేదండి. కానీ నాకు నేను తినే ప్రతి వెజ్లో నాకు నచ్చదు అంటే ఇదొకటి నచ్చదండి. కావాలంటే పచ్చిదైనా తింటాను కానీ దీన్ని రసమైనా తాగుతాను, జ్యూస్గా తాగుతాను, అన్నీ చేస్తానండి. బీట్రూట్తో ప్రతి ఒక్కటి చేస్తాను, ఫేషియల్ కూడా వేసుకుంటాను. కానీ నాకు ఇది ఫ్రై తినాలంటే అస్సలు ముద్దే దిగదండి నాకు. మీకు ఎంతమంది ఇలాగ ఉంటుందో నాకు కామెంట్ పెట్టండి. మీకు కూడా ఇలాగే ఇష్టం ఉండదా, లేకపోతే ఇష్టం ఉంటుందా? నాకైతే అస్సలు ఇష్టం ఉండదండి. కానీ నాలాగా ఎంతమంది ఇలాగా ఇష్టం లేకుండా తింటున్నారో నాకు మెసేజ్ పెట్టండి. కానీ మీకోసం వీడియో చెయ్యాలి కాబట్టి నా నా చిన్నప్పటి నుంచి అనుకుంటాను, నేను ఎప్పుడు తిన్నానో అని నాకు కూడా అంత గుర్తుగా లేదు. కానీ ఎప్పుడో ఒకసారి తిన్నాను, ఇష్టం లేకుండా. మళ్ళీ ఇంకోసారి మీకోసం ఈ వీడియోలు చేయాలి అన్నట్టుగా మీకోసం మళ్ళీ ఇంకోసారి ట్రై చేశాను తిన్నాటికి. కానీ ఈరోజు ఇది తినేసరికి నా పని అయిపోయింది. నా ప్రాణం పట్టుకొని అలా తిన్నాను నేను. ఎందుకంటే నాకు అస్సలు ఇష్టం ఉన్నదండి. ఏదైనా ఇష్టంతో తింటేనే ఏ వస్తువైనా ఏదైనా కూడా. కానీ దీంట్లో అయితే నాకు ఇది అస్సలు ఇష్టం ఉండదు. మీరు నాలాగే ఎంతమంది ఇలాగ ఇష్టం లేకుండా తింటున్నారు నాకు కామెంట్ పెట్టండి, మెసేజ్ పెట్టండి ప్లీజ్. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంత కష్టపడి మీకోసం ఇష్టం లేనిది కూడా మీకోసం తిన్నానండి నేను, వీడియో కోసం పెట్టినాటికి. ఎలా ఉందో ఈ వీడియో చూసేయండి. మీకు నచ్చిందా నచ్చట్లేదో. తీయగా ఉంటుందండి. అదేంటి పచ్చిగానే తింటాను కానీ ఇలా ఫ్రై చేసుకొని తినాలంటే నా వల్ల కాదండి అసలు. నా ఛానల్ కానీ మీకు నచ్చితే ఏం చేయాలి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఇంత త్యాగం చేశాను కదా, నాకు ఇష్టం లేనిది నేను తిన్నాను మీకోసం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్